సంఘటన జరిగింది. 8 నెలల క్రితం జరిగినటువంటి ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? జయచంద్రారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. అలానే ఆయన బామర్ది గిరిధర్ రెడ్డి. అదే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి కట్టా సురేందర్ నాయుడు. ఈ కట్టా సురేందర్ నాయుడు అయితే 2 మర్డర్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి అతను క్షమాభిక్ష పెట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలోనే క్షమాభిక్ష పెడితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఈ జయచంద్రారెడ్డి, ఈ కట్టా సురేందర్ నాయుడు, లేదంటే ఈ గిరిధర్ రెడ్డి, ఈ వ్యక్తులంతా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కల్తీ మద్యం ప్లాంట్ని అక్కడ పెట్టి తయారు చేసి రోజుకి 20,000 బాటిళ్లు ఏదైతే సప్లై చేసి దాదాపు 1 సంవత్సర కాలంలో చూస్తేనే మీకు 5,280 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు. ఈ 5,280 కోట్లు ఒక్క జయచంద్రారెడ్డో లేదంటే మీరన్న వాళ్ళ బామ్మర్దో వీళ్ళ వల్ల ఒక్కటే సాధ్యమయ్యేది కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం కావాలి కదా. అంటే ప్రతి బాటిల్కి చిన్నబాబు పెద్దబాబుకి వెళ్ళినటువంటి పరిస్థితి. 1 సంవత్సరంలో 5,280 కోట్లు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే బెల్ట్ షాపులకి మద్యం